మ్యామ్ ఇది కామెంట్స్‌లో ఒక ఆవిడ చాలా బాధగా పెట్టిన కామెంట్. చదివినప్పుడు నాకే కొంచెం కష్టం అనిపించింది. వాళ్ళ హస్బెండ్ ఏదో ఒక రకంగా వదిలించుకోవాలనే కారణంతో ఈమెని ప్రతి విషయంలో పాయింట్ ఔట్ చేయటం, ఏదో ఒకలాగా ఇబ్బంది పెట్టటం ఇది చేస్తున్నారు. జనరల్‌గా ఆమె ప్రాబ్లమ్‌ని మెన్షన్ చేశారు కానీ, దానికి సొల్యూషన్ ఏంటనేది ఆమె అడగల. కానీ నేను అడుగుతా ఇప్పుడు. ఇలా ఉండే వాళ్ళని ఏం చేసినా నువ్వు నాకు నచ్చలేదు అని వదిలించుకోవాలని చూసే పార్ట్నర్ ఉన్నప్పుడు, అవతల పార్ట్నర్‌ని మార్చుకోవాలా? లేదా వీళ్ళే మారాలా? ఎలా డీల్ చేసుకోవాలి? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పక్క నుంచి ఎప్పుడు ఇష్యూస్ ఉండవు రూపా. ఇక్కడ కూడా ఏంటంటే ఇంటర్నల్ ఇష్యూ, ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంట్లో వేరేగా ఉంటాయి. అంటే బయట ఏదన్నా రీజన్ ఉండి వీళ్ళు ఇంట్లో దాన్ని చూపించుకోవటం, అంటే లైక్ ఇంకెవరన్నా ఇష్టం ఉండో, లేకపోతే ఈ అమ్మాయి గురించి లేకపోతే అబ్బాయి గురించి వాళ్ళ పేరెంట్స్ ఇంకేదన్నా చెప్పి వీళ్ళ మీద ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేయటం వల్ల అవి ఎక్స్టర్నల్గా వచ్చేవి. వీళ్ళు ఓపెన్గా అవతల స్పౌస్తో మాట్లాడి డిస్కస్ చేయకుండా వాళ్ళ బిహేవియర్తో అవతల వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు కొందరు. ఇంకొన్ని ఎలా ఉంటాయి అంటే బేసిక్ ఈ అమ్మాయి అంటే ఇష్టం లేకుండా, లేకపోతే ఈ అబ్బాయి అంటే ఇష్టం లేకుండానే ఆ పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి నచ్చదు, అవును. కారణం ఏదైనా కానీ. ఇంకొకటి ఏంటంటే నిజంగానే వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళు చేసే చేష్టలు కానీ, వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ అవతల వాళ్ళకి నచ్చకపోయినా ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే రూపా, మనలోనే ఒక తప్పు ఉందనుకున్నప్పుడు మనం మారటం అనేది కరెక్ట్. డెఫినెట్గా దానికి ఈగోతో సంబంధం లేదు, మనం డెఫినెట్గా మారే అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళు మాటికి మన చులకం చేసి మాట్లాడిన బిహేవియర్ ఇలా చూపించిన 1-to-1 కూర్చోపెట్టుకుని, అది కష్టమైన నష్టమైన ఐ నీడ్ టు టాక్ టు యూ, లెట్స్ టాక్ అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకుని అసలు ప్రాబ్లం ఏంటి వీళ్ళతో అన్నది వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఏమీ లేదు, నాకు ఎందుకో ఇష్టం లేదని జనరలైజ్ చేసి చెప్తే కుదరదు. దానికి ఒక రీజన్ ఉండాలి. దానికి ఏంటి అన్నది నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, దానికి ఏంటి కారణం స్పెసిఫిక్గా నువ్వు ఇది అని చెప్తే నేను మారుతా, లేదా నువ్వు మారు, అయిపోయింది ఏదో అయిపోయింది, లెట్స్ నాట్ గో ఫర్ ఈగో అని చెప్పుకుని దాని రిలేషన్షిప్ని సెటరైట్ చేసుకోవటం. ఇంకొకటి మూడోది ఏంటంటే రూపా, మాటికి నన్ను అలా అంటున్నారు అనే దానికన్నా దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టకపోతే అది లాస్ట్ వరకు ఇలా సఫకేటెడ్గానే వెళ్ళి రకరకాల కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. ఈ ప్రాసెస్లో పిల్లలు పుడితే ఆ ఎఫెక్ట్ ఆ పిల్లల పేరు మీద కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాం? ఒక స్ట్రక్చర్ ఆఫ్ కొత్త ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటాం. ఆ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో కష్టాలు ఎన్నొచ్చినా కూడా అల్టిమేట్ థింగ్ ఏంటి, అన్ని రకాలుగా హ్యాపీగా ఉండటం, మనం హ్యాపీగా ఉండటం, అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచటం, మన సరౌండింగ్స్ కూడా హ్యాపీగా ఉండాలి. ఉంటాయి చిన్న చితుకు అన్నీ ఉంటాయి, కానీ అయ్యే ఒక వల్కానోలో ఆల్వేస్ కూర్చుని వేడిని తట్టుకుంటూ బతకటం అనేది నాట్ పాసిబుల్. సో దీన్ని సాల్వ్ చేసుకోవాలి రూప, మన వైపు నుంచి సాల్వ్ చేసుకోవటమా, అవతల మనిషిని కూర్చోబెట్టి విషయం ఏంటని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవటమా, రెండే మార్గాలు. సో ఈ రెండు ఎత్తుక్కోకుండా దీన్ని గ్రిప్ చేసుకుంటా ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గరికి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే ఇది సాల్వ్ అవ్వదు. మధ్యలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటేనే సొల్యూషన్. దానికి రూట్ కాజ్ కనుక్కొని దాన్ని ఏం చేయాలా అని ఆలోచించుకోవాలి. అది ఎక్స్టర్నల్గా వచ్చే విషయం అయితే కనుక సిచ్యువేషన్ బట్టి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అండ్ దే జస్ట్ డీలింగ్ దిస్ అండ్ ఆ అఫేర్ వదులుకోవటానికి సిద్ధంగా లేకపోతే నువ్వు డిసైడ్ చేసుకో, దీనిలో ఉండటమా వాకౌట్ చేయటమా అని. అత్తగారి వల్ల మామగారి వల్ల ఇష్యూస్ వస్తున్నాయా, వేరే వాళ్ళు ఇంకెవరైనా మనకి ఇది చెప్తున్నారా, జస్ట్ గో ఫేస్ ఇట్, సార్ట్ ఇట్ అవుట్. వాళ్ళని కూడా పిలిపించుకుని ఇలా 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 అని మాట్లాడారంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుని సార్ట్అవుట్ చేసుకోవటం బెటర్ తప్ప, మీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఇది జరిగింది కాబట్టి నేను ఇలా ఉన్నాను, దాన్ని ఇంకొంచెం పెద్దది చేసుకోవటం అది కూడా వర్త్ కాదు. అదే ఇంటర్నల్గా అయితే కనుక యు జస్ట్ చేంజ్ అండ్ ట్రై టు మేక్ ద అదర్ పర్సన్ ఆల్సో చేంజ్. ఇవన్నీ సాల్వ్ చేసుకోగలగటానికి ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది రూపా. దానికి ఫస్ట్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే మనం కదా సఫకేట్ అవుతున్నాం, మనం కదా ఫేస్ చేస్తున్నాం. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే మ్యాప్ నువ్వు గీసుకుని దాన్ని సార్ట్అవుట్ చేసుకుని అది ఎక్స్ట్రీమ్ కేసెస్ అయితే కనుక యూ బెటర్ వాక్అవుట్ ఆఫ్ ఇట్. రైట్. ఇది చాలా బ్యాడ్ సలహా అయినా కూడా నేను ఎప్పుడు చెప్తా కదా, యూ నీడ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి నీ వంతు ఏం చేయగలవు అది చేసి, చేయదారిపోయినప్పుడు ఏం చేసేది అంతే అంతే అంతే. సో మీ నేమ్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, మీకు కావాల్సిన ఆన్సరు, సలహా, సపోర్ట్ దొరికిందనే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్స్లో మాతో డిస్కస్ చేయండి. మేము ఇక్కడ డిస్కస్ చేసి షూట్ చేసి పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రతి ప్రాబ్లమ్ని కూడా. నమస్తే.
ఝన్ 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 తెలుగు వన్